పూర్తయిందాయనా ఆయన నువ్వు ఆగు నాయన 3 గంటలు అయితే తప్పిపోయింది కానీ నీకు ఒక పెద్ద కర్మ పట్టింది నాయన ఇల్లు నాయన నీకు 2 ఇల్లు ఉన్నాయి 2 ఇల్లు ఉన్నాయి కదా ఆ 2 ఇళ్ళ సందులో ఒక సందు ఉంది ఆ సందులో ఒక యాప చెట్టు ఉంది ఆ యాప చెట్టున మిట్ట మధ్యాహ్నం పట్టపూలు 12 గంటలకు మునగా మొత్తం వెలికలు వేసుకొని పండుకున్నావు నాయన పండుకున్నప్పుడు మాత్ర పోయిన వాళ్ళు ఆడపిల్లి జీలిపల్లి వాళ్ళు మగపిల్లి 2 పుచ్చుకుతులు ఆడుతూ నువ్వు చూసినావు నాయన ముందురికింది దాని అనుమతి ఉరికింది ఆయన ముందు ఉరికిందేమో ఆడపిల్లి వెనక ఉరికిందేమో మగపిల్లి ఆ మగపిల్లికి పట్టిన కర్మ ఆయన అది నాయన నీ కర్మ ఏముంది నాయన నేను కొన్ని వస్తువులు చెప్తా ఏంటి అవి తెచ్చుకో ఆదివారం అమావాస్య రోజున నీకు ఒక అంతరం వేస్తా ఈ జట వదిలి ఆ మఠంలో పడతావు నాయన ఏడ కొన్ని దొరుకుతాయి కొన్ని నర్సరాపేటలో దొరుకుతాయి లేకుంటే గుంటూరులో కూడా దొరుకుతాయి పరికాయలు కావాలి రామనందన సీతారాం నాకు తండ్రి వస్తు రామనందన సీతారాం ఐదు నమ్మకాలంటే ఆ తాతలో పాటలో పాడుకోసుకుంటా 5 కొట్టుకాలు చదువుతున్నావు 5 పాటలు మరి 5 పాతికి 125 కంటే ఒకటి దిష్టి తీయడానికి ఒకటేమో నీ నెత్తి చెప్పడానికి ఒకటే పక్కకి వేయడానికి ఒకటే ఎదురేయడానికి నాయన ఈ 5 కొబ్బరికాయలు తెచ్చుకోవాల్సిందే 5 కొబ్బరికాయలు 125 అయినా పక్కన ఇంకో 0 పెట్టిన 1250 అయినా తెచ్చుకోవాల్సిందే నాయన ఆయన సరే కానీ చెప్పండి ఏంది నాయన నాయనా నా ముక్కులో రోడ్డు చూస్తే ఏముంది నాయనా నాటు సరే కావాల్సిందే నాయనా పూల చూస్తే మనం నాన్న గొడవపడతారు సార్ ఏ గొడవరు మాగోడు సాధుల పేరు చెబితే గంజాయి నాటు సరే ఇస్తాను నాయన నీకే ఇబ్బంది లేదు నిన్ను జైల్లో పడేసి కొట్టినా మేము వచ్చి సాధులో వచ్చినా మిమ్మల్ని పంపిస్తాం మీకే ఇబ్బంది లేదు ఏది కొట్టినా మీరు వచ్చేది నల్లపడబెట్టిన మా ఇంట్లో దెబ్బలు ఉన్నాయి ఆ దెబ్బలు సరిపోయింది
సరిపోతే 50 కేజీలు ఉన్నాయి నాయన. అదే 50 కదా స్వామి. అవును నాయన. 5 కేజీల సన్నబియ్యం రామలక్ష్మణ తింటారా. 5 కేజీల కందిపప్పు రామలక్ష్మణ తింటారా. ఆయన మా బోటి సాధులు, జ్ఞానం గల సాధులు మేము, తపస్సు పనులు మేము అలాంటి తిరగడానికి మీ బోటి కర్మలు పట్టినప్పుడు మేము కోరుకునే అడుగుతాం. కానీ మాకు మంచి జీవే తెచ్చి పెట్టాలి, లేదనుకో మాత్రమే కూతురు ఇంట్లో అబ్బాయినే తీసుకొచ్చి పెట్టాలి నాయన. లేదు నాయన, వల్లభ చెరువు ఉంది కదా పెద్ద మిల్లు, ఆ మిల్లులో మంచి కందిపప్పు ఉన్నాయి. కందిపప్పు చేసుకొచ్చి ఆ కొండి పెట్టాలి. కూరడేమో ముద్దపప్పు, కూరడేమో సాంబార్ చేసి పెట్టాలి ఆయన. ఏమయ్యా కుక్కల పాలు కుక్కలు మీరే తింటున్నారా? బాబు సాధులు ఏదో అమాయకులను చూస్తున్నారు. మేము కర్మలు తీసుకేటప్పుడు మీ ఇక్కడ కోరికలు కొట్టుకుని మీ కర్మలు బాబు మంచిగా కూర్చిపోయాలి ఆయన. తెల్లగుడ్డేనాయనా? తెల్లగుడ్డే కావాలి. అక్కడ చూసాను కానా పక్కన పెట్టాను. ఒక మసాలా వచ్చిపోతే అది సరిపోతుందిగా ఆయన. ఇప్పుడు వచ్చిన కాలం మీద చస్తున్నావు, మళ్ళీ ఆ చచ్చిపోయినావు కూడా నీకు బట్టి ఇంక 2 బట్టి అలా చస్తారమ్మా. ఎదవా ఏం చెప్పేవరా మీకు? గుట్ట బాగుందంటే పడతాడు గుట్టలు చేరుకునే వాడిలా కాపాడుతున్నావు నువ్వు. అట్టే ఉంది వ్యవహారం కాదు. తెల్లగుడ్డే కావాలి. సరే కానీ ఈ సామాన్ని తీసుకొని వచ్చి ఆయన ముందు చెప్పిన 3 రంగుల దారం, వెనక చెప్పిన రచ్చరేపు, ఈ 2 నేను మిగిలేది. తక్కినన్ని మూట కట్టి చేతిలో కలపటమే. ఎంత కలిపి సామాన్ని తీసుకొని వచ్చి చెప్తాను. ఒరే పరిచమాలోడా, నీ సొమ్ము నీ డబ్బులు నీ బంగారం నాకేమవుతున్నా నాయన. ఆ పరవటింట్లో హోమంలో చూపిస్తా. ఆ హోమంలో సున్నా దెబ్బలు వద్దా అంటున్నావు. చెత్త నాకు చెప్పు. మళ్ళీ ఇప్పుడు 40 నాకు అంటున్నావు. 40 నాకు ఏం స్వామి? 4 పక్క 4 రూపాయలు 10 రూపాయలు పెడతా కానీ 100 రూపాయలు పెడతా స్వామి. ఆయన ఒక్క మాట వింటావా? మీ మనవరాళ్ళకి మీ మనవాళ్ళకి వీళ్ళందరికీ పావరాలు 10 రూపాయలు నువ్వు ఇస్తున్నావా? మీ కర్మలు మీ దరిద్రాన్ని వదిలిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడే మేము 100 అడిగేది. ఏ పొద్దున ఈ రావుల వారికి బజారికి పోతే ఒక్క 100 రూపాయలు మేము ఇప్పుడే పెట్టి చేసేది. మేమేం తింటాం ఇప్పుడు?
సరేలే కానీ ఈ సామాన్యాన్ని మూట కట్టి మన ఊరు పొలివేరం చూసా ఆ పొలివేరంలో జల్లి చేసి మేకపోతుని వెంట పెట్టుకొని వెళ్ళి అక్కడ పోయి జల్లి చేసి వెళ్ళి నేను మా ఊరు పోతా నువ్వేమో మీ ఊరు పోతావు నేను మా ఊరు పోయినాక నువ్వు వెనక తిరిగి చూసినా వెళ్ళి కళ్ళు చేసి చూసినా నీ తల ఈ ఒక్కరవుతుంది చెప్పు నా అడ్రస్ కావాలంటే రాముల వారి గుడి దగ్గర ఉంది తీసుకోరు ఆయన అక్కడు అదే అడ్రస్ చెప్తామే జై సీతారాం మా పప్పదే ఆయన మా దేవుడే ఇక పోతే రాము ఆయన మాకు సొమ్ము దగ్గర మేము రాము ఆనంద